మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా! చాలా ఇన్ఫర్మేషన్ మనలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనకు తెలియకుండా మనం తెచ్చుకునే ఇన్ఫర్మేషన్ మనలో ఉంది. అయితే ప్రెజెంట్ మనలో నుంచి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ మన బాడీ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దీని కారణంగానే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అసలు మనకి ఇంకా వద్దు. అంటే మనం కొన్నిసార్లు మోకాలు నొప్పులు, నడుము నొప్పులని ఇలాంటి నొప్పులుంటాయి. మనం ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవనమాట. డైలీ మనం టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. అసలు ఇంకొద్దు నాకు ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్ నాకొద్దింక. ఐ మీన్ ఇటువంటి నొప్పులు నాకొద్దు అనుకుంటే మనం చేయాల్సింది ఒకటే. ఇంక నుంచి మనలో ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు. అది ఎలా, ఏంటి అనే సంగతి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ హెల్త్ ప్రాబ్లమ్ గురించి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? సో, దాని గురించి నేను వీడియో ఒకటి చేశాననమాట. లింక్ ఇందులో ఇస్తాను. సో, మీరొకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.